రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 11వ డివిజన్లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ పనులను పర్యవేక్షించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వలింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, రవి పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోకి సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ప్రత్యేకంగా RG1 GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కిపోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం 2 వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి RG1కు సంబంధించి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకరదేలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులలో రోడ్లని వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది. ఆ ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి, ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించడంతోటి సీనన్న కూడా ఇక్కడ GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడుతోటే వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈరోజు మేము సింగరేణి అధికారులు DGM సివిల్ వరప్రసాద్ గారు, యుగంధర్ రెడ్డి గారు, అట్లాగే మా వసంత అన్న, వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ ఉందా లేదా, అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణి అన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు, హోల్స్ పడద్దు, అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి, అధికారులతోటి మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ RG1 GM గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వచ్చిన అనతి కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రామగుండాన్ని RG1ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న గౌరవ లలిత్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్కు సంబంధించిన వరప్రసాద్ గారు కానీ అలాగే యుగంధర్ రెడ్డి కానీ మా వసంతన్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించి అంతా కూడా కొంచెం క్వాలిటీతో చేయించండి, ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా లేకుండా సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఈరోజు అక్కడ
ఆర్జీఎఫ్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అది పూర్తయితే సెంటినరీ కాలనీ వరకు, గోదావరి కాలనీ నుంచి సెంటినరీ కాలనీ వరకు సింగరేణి కార్మికులందరికీ కూడా 24/7 ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక 4-5 నెలలలో అది కూడా పూర్తవుతుంది. 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు రామగుండం నియోజకవర్గం, రామగుండం అర్బన్లో ఉన్న సింగరేణి కార్మికులందరికీ అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి, కార్మికులకు అన్ని రంగాలలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.